అందరికీ నమస్తే అన్న. గత 33 సంవత్సరాలుగా మన భారతదేశానికి సిఆర్పిఎఫ్లో తన ఎంతో సేవలు అందిస్తున్న మన ఉత్తమరాజు అన్న మన పులివెందులోని శ్రీనివాసాల పక్కనే ఉన్న నివేదిత స్కూల్ ఎదురుగానే జై జవాన్ జై కిసాన్ అనే చలివేంద్రం ఏర్పాటు చేసినాడు. సో ఇప్పటి నుంచి ఎండాకాలం అయిపోయేంతవరకు ఇక్కడ మజ్జిగ వాటర్ అనేది మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇటు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ వాటర్ కానీ మజ్జిగ కానీ తాగొచ్చు. సో ఇప్పుడు అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి. నా పేరు ఉత్తమరాజు. ఇదే ఊర్లో పుట్టినాను, ఇదే ఊర్లో పెరిగినాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎండలు ఎక్కువైన తర్వాత ఎండ ఎక్కువైనాయి. దీన్ని మనసులో ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరికి నీరు ఎంతో అవసరం ఉంది, నీరు లేనిది జీవం లేదని చెప్పి అనే ఉద్దేశంతో నేను ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాను. ఈరోజు పానకంతో ఓపెనింగ్ చేసినాము. ఈరోజు ఒకరోజు మజ్జిగ, ఒకరోజు పానకం, ఒకరోజు నీళ్లు కంటిన్యూగా 2 నెలల వరకు పెడతామని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి నా చిన్న సందేహం, నా నీరు తాగి సంతోషంగా ఉండి మాకు మీ ఆశీర్వాదం అందించాలని నాకు నా పిల్లలకు హ్యాపీగా కోరుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్. సో ఈరోజు అయితే ఈ చలివేంద్రాన్ని మనం పులివెందుల సిఎస్ శ్రీరామ్ సార్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే డిపార్ట్మెంట్కి కూడా మన ఛానల్ తరఫున, ఉత్తమరాజు అన్న తరఫున, ఇలా ఇక్కడికి వచ్చిన వారందరి తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు మన పెద్ద మంచి చంద్రన్న మాట్లాడతారు. మన ఉత్తమరాజు మన పులివెందుల్లోనే పుట్టి మనల్ని దేశాన్ని కాపాడుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం కానీ చాలా సంతోషము. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పి ఉత్తమరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనకు ఉత్తమరాజు అనే పేరులోనే ఉత్తమం ఉంది. ఇంకా సేవకు ప్రతిరూపం ఉత్తముడు కాబట్టి సేవకు ప్రతిరూపం ఆయన. అందుకు సేవా కార్యక్రమాలే కాదు, భక్తి కార్యక్రమాలు కూడా బాగా చేస్తాడు. భక్తి బాగుంది, అందరినీ ఆదరిస్తాడు, ఆప్యాయం పలికిస్తాడు. కాకపోతే ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలా శుభపరిణం. గంట కొట్టండి. ఉత్తమరాజన్నకు ధన్యవాదాలు. ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు, ఇటువంటి మంచి కార్యక్రమాలకు మన పులివెందుల హరి టీంను కూడా ఆహ్వానించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సిఆర్పిఎఫ్ ఇక్కడ వచ్చిన రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, రైతు నాయకులకు, ప్రజలకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ ఎండల కాలంలో సిఆర్పి జవాన్గా ఉండి అక్కడ డ్యూటీ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో, ఇక్కడ మన రాష్ట్రంలో మన పులివెందుల్లో ఈయన స్వచ్ఛందంగా ఎంతో కూడిన ఖర్చు పెట్టుకొని ఆయన సొంత హృదయంతో ప్రజలకు మేలు చేయాలని, దాహం తీర్చాలని ఈయన చలివేంద్రం ఏర్పాటు చేశాడు. ఈయనను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ తాలూకాలో కానీ, ఇక్కడ మన వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరికీ మంచి చేసి ఇట్లా చలివేంద్రాలు పెట్టి స్వచ్ఛందంగా ప్రజలకు దాహం తీర్చాలని కోరుకుంటున్నాను. ఉత్తమన్న దేశ ప్రజల కోసం బార్డర్లో ఎంతో చేసి ఇప్పుడు పులివెందుల ప్రజల సేవ చేయడానికి ఇంత దూరం వచ్చి సేవ చేస్తున్నాడు. ఆయనను ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరుకుంటున్నాం. మరొకసారి నా పిలుపు ఇంటానే, ఉత్తమరాజు అనే పిలిచిన వింటానే ప్రతి ఒక్కరూ మీడియా మిత్రులైతేనేమి, నా రిటైర్మెంట్ సోదరులు అయితేనేమి, పారామిలిటరీ సోదరులు అయితేనేమి, డిఫెన్స్ ఆర్మీ వాళ్ళు అయితేనేమి, మరియు మన పేద ప్రజలు, నా యొక్క మిత్రులు, నా చిన్నారులు, అక్కలు, అమ్మలు వచ్చినందుకు వారికి పేరు నా హృదయపూర్వకంగా నా పదాభివందనంతో నమస్కారం తెలియజేస్తున్నాను. జై మన ఇక్కడికి వచ్చినట్టు నా పిలుపు ముఖ్య అతిథికి వచ్చిన సీఏ గారికి, మధుసూదన్ సార్ గారికి మరొకసారి అభినందనలు, పదాభివందనములు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై హింద్. మీ జవాన్ మీ జై జవాన్.